మిత్రులకు శుభోదయం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజాన్. జేఎస్బీ విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. ఇప్పుడు మనం తిరుపతి జిల్లా పాకాల మండలం దామల్చెరువు మ్యాంగో మార్కెట్లో మామిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దాదాపు సీజన్ ప్రారంభమయ్యి 20 రోజులు కావస్తున్న ధరలు మాత్రం సిద్ధంగానే నడుస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. అంటే అతి ఎక్కువకి పోకుండా అతి తక్కువకు రాకుండా మధ్య రకంలోనే సిద్ధంగా నడుస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. ఇక దామల్చెరువు మ్యాంగో మార్కెట్లో ఖాదర్ విషయానికి వస్తే, ఖాదర్ ఓపెన్ మార్కెట్లో గుజ్జు పరిశ్రమలు 23,000 కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. ఇక ఖాదర్ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు మంచి పక్వానికి వచ్చిన కాయలను సపరేట్ చేసి బాక్సుల్లో ప్యాక్ చేసి వ్యాపారస్తులు ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. వాటి ధరలు మాత్రం 23,000 పైబడి 26,000, 27,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు వారు అంటున్నారు. మంచి పక్వానికి వచ్చిన కాయలే ఖాదర్ కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నారు. ఇంకా బేనిషా రకానికి వస్తే, బేనిషా మాత్రం ధరలు ప్రారంభం నుండి కాస్త పైకి ఎగబాకిన మధ్యలో దిగజారి అదే రీతిలో నడుస్తున్నట్లు స్థానిక వ్యాపారులు అంటున్నారు. బేనిషా రకం అయితే 20,000 నుండి టన్ను ప్రారంభించి స్థానిక వ్యాపారులు 25, 26, అత్యధిక 27,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు వారు అంటున్నారు. అంటే దాదాపు 70-80% బేనిషా రకం బంగినపల్లి మామిడికాయలు పక్వానికి వచ్చిన కాయలు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు ఎగుమతి చేస్తున్నట్లు వారు అంటున్నారు. ఇక పుల్లూరా విషయానికి వస్తే, పుల్లూరా గుజ్జు పరిశ్రమలు తరలించడానికి టన్ను 8,000 ప్రారంభించి అత్యధిక ధర కూడా 8,000 అని స్థానిక వ్యాపారులు అంటున్నారు. ఇక ఓపెన్ మార్కెట్లో పుల్లూరా టన్ను 17-18,000 కొనసాగుతున్నట్లు వారు అంటున్నారు. అంటే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు మంచి పక్వానికి వచ్చిన కాయలను వ్యాపారస్తులు పుల్లూరాను కొనుగోలు చేసి 17,000, 18,000తో కొనుగోలు చేసి తరలిస్తున్నట్లు వారు అంటున్నారు. ఇక 2 రకాల మామిడి 50,000 పరిసర ప్రాంతాల్లో, అంటే అరసంచరీ కొట్టి 50,000 పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు వారు అంటున్నారు. అంటే ఇవి ఎక్కువ దామల్చెరువు మ్యాంగో మార్కెట్ రావట్లేదని, అందువల్ల వీటి ధరలు ఎక్కువగా ఉండాలని వారు అంటున్నారు. హిమాం పసంద్ అయితే టన్ను 40-45,000 నుండి ప్రారంభమయ్యి మంచి కాయ ఎగుమతి కోసం ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు 55,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు వారు అంటున్నారు. ఇక మలుగుబ కూడా అర్ధ సెంచరీలో కొనసాగుతుంది. మలుగుబ కూడా 40,000 నుండి ప్రారంభమయ్యి 48-50,000 పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నట్లు దామల్చెరువులోని మామిడి మండి నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇక తోతాపూరి బెంగళూరు రకం కాయ అయితే ఎగుమతి కోసం ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు 10,000 నుండి ప్రారంభించి 12-13, అత్యధిక ధర మంచి పక్వానికి వారికి నచ్చిన కాయలు 15,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు, టన్ను 15,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు వారు అంటున్నారు. ఇంకా పచ్చగా ఉండే కాయలు 9-10,000 వద్దే కొనసాగుతున్నట్లు వారు అంటున్నారు. దామల్చెరువు మామిడి మండీలకి మంచి పక్వానికి వచ్చిన కాయలు తీసుకొస్తే వ్యాపారులకు కాక రైతులకు కూడా గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉందని స్థానిక మండీల నిర్వాహకులు పేర్కొంటున్నారు.